చంద్రబాబు డ్రామాలను నమ్మితే నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్లేనని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసీ ఆదేశాలను సైతం పట్టించుకొని చంద్రబాబుకు మరోసారి ఓటు వేస్తే మనల్ని బ్రతకనిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలో భాగమైన ఓ యాక్టర్ విలువలు మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 బహిరంగ సభల్లో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఒక మాట నేను అడుగుతా ఉన్నానయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ ఎల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇల్లు లేవు, కట్టిస్తానన్న మాటలు పోయింది. 20 రోజుల్లో బిగబట్టన్నా అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న అక్షరాల 25 లక్షల ఇల్లులు కట్టిస్తాడు అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. మళ్ళీ రాజన్న రాజ్యంలో ఇల్లులు కట్టడం చూసాం, మళ్ళీ జగనన్నతోనే అది సాధ్యము అని చెప్పి ప్రతి ఇల్లు లేని నిరుపేదకు చెప్పండి. నిన్ననే మీరంతా చూశారు, ఈ రాష్ట్రంలో ప్రజల పాలన ఉందా లేక చంద్రబాబు పెట్టుకు పోలీసుల పాలన ఉందా? మీరంతా సరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకు కావలసిన అధికారులతో తనకు కావలసిన విధంగా ఆర్డర్లు ఇప్పించుకుంటా ఉన్న అద్వానమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర వ్యవస్థ ఉంది. బాబుకు విధేయులుగా ఉన్నారని ఇంటెలిజెన్స్ అధికారులను విధుల నుంచి తప్పిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఖాతరు చేయకుండా ఆ పద్ధతిలో ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో ఆ ఆర్డర్లను పక్కన పెట్టించాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా కూడా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ ఆదేశాలను పక్కన పెట్టించగలిగాడు అనంటే, ఆ ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పని చేయగలిగాడు అనంటే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈ రాష్ట్రంలో ఏ మనిషినైనా కూడా బతకనిస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈసారి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే తనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరిని కూడా తాను బతకనివ్వడు. తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకుంటాడు. కాబట్టి మనుషులను చంపిన కేసులుండవు, సిబిఐని రానివ్వడు, ఈడీని రానివ్వడు. పత్రికలు టీవీలు ఇప్పుడే అమ్ముడుపోయాయి. కాబట్టి ఇక మీదట బాబు ఎలాంటి నేరాలు చేసినా కూడా కనీసం వార్తలు కూడా రాసేవాడు ఎవడు ఉండడు. పైగా తానే చంపేసి ఈ బంధువులే చంపారు అని చెప్పి మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు టీవీలలో ఇస్తా ఉన్న ప్రకటనలను పొరపాటున మీరు నమ్మితే నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్టే అవుతుంది అన్న సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో నేను కోరుతా ఉన్నా.